హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ పథకం కింద నూతనంగా నిర్మించిన 396 ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు సీఎం స్వయంగా ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. మంత్రి తలసాని విజ్ఞప్తి మేరకు గత ఏడాది జూన్లో ఐడీహెచ్ కాలనీని సందర్శించిన ముఖ్యమంత్రి ఇక్కడి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 580 చదరపు అడుగుల వైశాల్యంలో దాదాపు 9.5 లక్షల ఖర్చుతో ఇళ్లను నిర్మించారు. ఇళ్లతో పాటు సువిశాలమైన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, ప్రత్యేక ట్రాన్స్ఫారం, మంచినీటి కనెక్షన్లు వంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆయన వెలుగుచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ ఆయన అనుకున్నారు అంటే సాధించే వరకు వెనుతిరగరు, వెనక మడమ వేయరు అనేటటువంటిది. ప్రభుత్వాలు అంటాయి, నాయకులు అంటారు, చెప్తారు, కానీ అన్నది అన్నట్టుగా చేస్తారా, జరుగుతుందా జరగదా అని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగానే ఇంత గొప్పగా జరుగుతుందా అని చెప్పి అన్ని జిల్లాల నుంచి కానీ, హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి కానీ, జిల్లాల కలెక్టర్లు కానీ, స్వయంగా గవర్నర్ కానీ వచ్చి చూసినటువంటి ఇండ్లు ఐడీహెచ్ ఇండ్లు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచే గవర్నర్ గారు సంతోషపడి నాకు టెలిఫోన్ కూడా చేసినారు. ఢిల్లీలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఇంత మంచి ఇండ్లు లేవు, బ్రహ్మాండం కట్టినారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు కూడా ఒకటి అలాట్ చేయవా ముఖ్యమంత్రి అని చెప్పి నాకు గవర్నర్ గారు చెప్పినారు. అంత మంచి ఇండ్లు ఇక్కడ నిర్మాణం జరిగినాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ఎట్లా కట్టాలి, ఎట్లా తీసుకొని పోవాలని అధికారులు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే. ఇక్కడ ఈ నిర్మాణం పూర్తి అవుతుంటే హాఫ్ వే వచ్చిన తర్వాత మిగతా జిల్లాల వాళ్ళని కూడా రప్పించి వీటిని చూపెట్టి ఇదిగో ఈ పద్ధతిలో కట్టాలి అని చెప్పాలని చెప్పి నిర్ణయించి వీటిని వేగంగా కట్టాం. ఈ మధ్య ఒక్కొక్క దశకి మీ నిర్మాణానికి వచ్చిన తర్వాత హడ్కో నుంచి లోన్ తీసుకొని ఈరోజు 60,000 ఇండ్లు మంజూరు చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కట్టే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ఉంటుంది తప్ప ఆ ఒక్క రూమ్ డబ్బా రూమ్ కట్టేటువంటి పద్ధతి మన రాష్ట్రంలో ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.